బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హస్తం పార్టీ హయాంలో స్కాముల్లో ఇరుక్కొని ఏకంగా కేబినెట్ మినిస్టర్లే జైలు పాలయ్యారని ఈటెల విమర్శించారు. ఇక కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి, సంక్షేమం, టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. ఆపరేషన్ సింధూర్లో మేడ్ ఇన్ ఇండియా ఫలితం స్పష్టంగా కనిపించిందన్నారు ఈటెల. కారణం ఇంతకుముందు మా కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక స్పెక్ట్రమ్ స్కామ్, ఒక బోఫో స్కామ్, ఒక 2G స్కామ్, ఒక కోల్ స్కామ్, ఒక హౌసింగ్ స్కామ్, ఒక కామన్వెల్త్ గేమ్ స్కామ్. సొంత మంత్రులే జైళ్లలో ఉన్న నికృష్టమైన పరిస్థితికి నిదర్శనం. ఆ చరిత్రకి రూపశిల్పులు కాంగ్రెస్ పార్టీ. అవునా కాదా మీరు చెప్పండి. నేను అడుగుతా ఉన్నా, మా తాతలు నేతులు తాగినరు, మీరు మా మూతులు వాసన చూడండి. స్వతంత్ర సంగ్రామంలో భారత జాతి నిలబడి కొట్లాడింది. నీవు మాత్రమే కారణం కాసుమా దాన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేసినావు. ఇంకా చాలా ఉన్నాయి. నెహ్రూ నుంచి మొదలు పెడితేనే స్కాములు మొదలని చెప్పి పెద్ద బుక్ ఉన్నది. మొట్టమొదటి స్కామ్ జీబులు కొనుక్కోలే స్కామ్, మిలిటరీ జీబులు కొనుక్కునే స్కామ్. ఏం చెప్తాం? అందుకనే మీ చరిత్ర స్కాముల చరిత్ర, మా చరిత్ర తెలంగాణ. భారత జాతి తలక ఎత్తుకొని ఏ దేశంలో ఉన్నా కూడా ఆమె ఇండియన్ అని చెప్పగలిగే ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి, ఆత్మగౌరవ బావుట ఎగిరేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అవునా కాదా?